మామ ఎప్పుడెప్పుడా దేవర ట్రైలర్ వస్తుంది చూద్దామని వెయిట్ చేస్తున్న తెలుగు ఆడియన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే హై ఫిష్ లాగా రెడీ చేసి పాన్ ఇండియా ట్రైలర్ అయితే వదిలారు దేవర టీం. నాకైతే ట్రైలర్ పిచ్చిగా నచ్చింది. ట్రైలర్ లో మెయిన్ హైలైట్ గా ఎన్టీఆర్ లుక్స్ అండ్ డైలాగ్స్ ఇరక్కొట్టారు. వామో దీపావళి క్రాకర్స్ లాగా ఒకటి మించి ఒకటి పడుతూనే ఉన్నాయి డైలాగ్స్. భయం 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 అనే ఈ పదం చుట్టూనే డైలాగ్స్ ఉన్నాయి. ధైర్యం తప్ప ఏమి తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి అనే డైలాగ్. చాలా పెద్ద కథ సామి ఇది మా దేవర కథ అంటూ రక్తంతో సముద్రం ఎరుపెక్కిన కథ మా దేవర కథ అని చెప్పే డైలాగ్. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు, కాదు కూడదు అని మళ్ళీ ధైర్యాన్ని కూడా గడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అని చెప్పే ఎన్టీఆర్ డైలాగ్. భయం మరిచి తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా అని ఎన్టీఆర్ డైలాగ్. ఇలా ఎన్నో డైలాగ్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ చూస్తుంటే క్లియర్ గా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అని అర్థమైపోతుంది. భయపెట్టే వాళ్ళను భయపెట్టేలాగా మన పెద్ద ఎన్టీఆర్, భయపడుతూ ఉండే మన చిన్న ఎన్టీఆర్ మధ్యలో ఏం జరిగింది, అసలు పెద్ద ఎన్టీఆర్ ఎటెళ్ళాడనేదే ఈ కథలా ఉంది. ఇంకా బీజిఎం వింటుంటే మాత్రం అదిరిపోయిందని అనిపించినా ఎక్కడో జైలర్ మూవీ బీజిఎం అయితే వినిపిస్తుంది. మూవీ ఎక్కువ పర్సెంట్ డార్క్ మోడ్ లో ఉండేటట్టుంది. సైఫ్ అలీ ఖాన్, జాహ్నవి కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ గెటప్ శ్రీను ఈ ట్రైలర్ లో కనిపించారు. లాస్ట్ లో వచ్చే దేవర టైటిల్ కార్డు ఒక సొరచేప మీద నుంచి సముద్రంలో నుండి ఎన్టీఆర్ పైకి వచ్చే సీన్ షాట్ అదిరిపోయింది. మోస్ట్ ప్రామిసింగ్ గా ఉన్న ఈ ట్రైలర్ ఎన్ని రికార్డ్స్ కొల్లగొడుతుందో చూడాలి. జై హింద్.